పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సింపుల్ గా నేర్చుకుందాం చూడండి. సో దీని మెయిన్ మోటో ఏంటంటే పైసలు చక్కగా ఖర్చు పెట్టిర్రా లేదా, ఎవరికి, జనాలకి. సో మెయిన్ మోటో కరప్షన్ ఏమైనా జరిగిందా, ఫాల్స్ ఎక్స్పెండిచర్ చేసిర్రా, ఇది మెయిన్ మోటో. దేంట్లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ పాలసీలో లైక్ ఏంటంటే ఇప్పుడు పిఎం పోషన్ ఉంది, అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి వస్తుంది. ఇప్పుడు ఆ పిఎం పోషన్ ఏంటి, న్యూట్రిషన్ ఫుడ్ అందరి పిల్లలకి లైక్ స్కూల్ పిల్లలకి రీచ్ అయిందా లేదా. అప్పుడు 100 రూపాయలు వీళ్ళు ఫైల్ చేసుకున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అది నిజంగా ఖర్చు పెట్టిరా లేదా చూడడమే. అంటే ఎగ్జాంపుల్ చెప్పిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పని. సో దీనికి మెంబర్స్ చూడండి, 15 మంది లోక్సభ, 7 రాజ్యసభ. క్లియర్ కదా, 15, 7. దీంట్లో చైర్మన్ ఉంటాడు, లైక్ హెడ్ ఉండాలి కదా, ఆయన లోక్సభ నుంచే ఉంటాడు అండ్ ఆపోజిషన్ నుంచి ఉంటాడు. క్లియర్ కదా. నెక్స్ట్ మినిస్టర్ ఉండడు, ఎందుకంటే ఇందాక చెప్పిన పిఎం మోస్ట్, ఇప్పుడు పిఎం పోర్షన్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, అరే 100 రూపాయలు రాసేసేయండి రాబాయ్ ఏం కాదు అని అట్లా మేనేజ్ చేసుకోవచ్చు కదా. సో అందుకే మినిస్టర్ ఉంటాడు, అదొక పాయింట్. నెక్స్ట్ టర్మ్ 1 yearకే ఉంటుంది, వీళ్ళు 1 yearకే ఉంటారు. క్లియర్ కదా. నెక్స్ట్ దీని బేస్ మొత్తం ఏంది, ఫినాన్స్ అకౌంట్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్స్. లైక్ వీళ్ళకి ఎక్కడ ఏం అనలైజ్ చేస్తారు, ఫినాన్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్స్ గివెన్ బై కాగ్. ఒరిజినల్ స్టోరీ ఏంటంటే ఈ కాగ్ ప్రెసిడెంట్ ఇస్తారు, ఈ ప్రెసిడెంట్ ఏమో పార్లమెంట్ కి ఇస్తారు. పార్లమెంట్ మొత్తం అది ఓపెన్ చేయదు డాక్యుమెంట్ ని, అరే ఇంతమంది లైక్ అందరు చూసినట్టు ఏమి ఉండదు, చాలా పెద్ద డాక్యుమెంట్ ఉంటుంది. అప్పుడు ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీకి ఇస్తారు, ఈ 15, 7. వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ పార్లమెంట్కి ఇస్తారు. ఇది స్టోరీ. సో సింపుల్గా పిఎస్సి గురించి తెలుసుకున్నాం.